ఏందో ఇష్టంగా పెట్టింది చెప్తున్నా కదా. చీరలు లేనట్టు ఎప్పుడు చీరల మొహం చూడనట్టు వేస్తావేంది? అత్తయ్య చెప్పే. బ్రేక్ఫాస్ట్ పెట్టమంటారా? ఇప్పుడు ఏమొద్దు నాకు. సరే 9 కావస్తుంది, తినొచ్చు కదా. నాకు ఆకలి వేయట్లేదు, నేను కోసేపు అయ్యాక తింటా. సరే అత్తయ్య. A few moments later. అత్తయ్య చెప్పే. చపాతీలోకి ఏం కర్రీ చేయమంటారు సాయంత్రం? ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు? సాయంత్రం దాని గురించి ఇప్పుడు ఎందుకు? టిఫిన్ తొందర రెడీ చేసినావు, తినురా అని పిలుస్తున్నావు, మళ్ళీ ఇప్పుడేమో సాయంత్రం కర్రీ గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నావు. ఏంటి సంగతి? టైలర్ దగ్గరికి వెళ్ళాలి అత్తయ్య. టైలర్ దగ్గరికి వెళ్ళాలి. టైలర్ దగ్గరకా? ఎందుకు? మొన్న ఊరు వెళ్ళినప్పుడు మమ్మీ ఒక చీర పెట్టింది, దానికి బ్లౌజ్ కుట్టిద్దామని. అవునా? ఏం చీరనో తీసుకురాపో చూద్దాం. బాగుంది. బాగుంది కదా? బాగుంది, కానీ ఇది నీకన్నా వదినకు బాగుంటది. అత్తయ్య ఇది మా మమ్మీ చాలా ఇష్టంగా నాకు పెట్టింది. పర్లేదు, నేను నీకు ఇంకోటి కొనిస్తా గానీ ఈ కలర్ దానికి లేదు, ఈ కలర్ దానికి లేదు, మంచిగా ఉంటది, నేను దానికి గుట్టిస్తానులే. ఇది బ్లౌజ్ లేదు అత్తయ్య, మా మమ్మీ చాలా ఇష్టంగా పెట్టింది, నేను ఇది గుట్టించుకో. ఏందో ఇష్టంగా పెట్టింది చెప్తున్నా కదా. చీరల్లో లేనట్టు ఎప్పుడు చీరల మొహం చూడనట్టు వేస్తావేంది? నీకు ఇంకోటి కొంటాపో, ఇది వదినకు మంచిగా ఉంటది. ఎప్పుడు ఇంతే. పెట్టకి అవ్వొక చీర పెట్టిందట, ఇక ఆ చీరని ఈవిడ మురుస్తుంది. ఆయన దానికి ఏదో చీర కొనొచ్చులే, ఇది బిడ్డకు మంచిగా ఉంటది. A few moments later. అమ్మాయి ఫోన్ చేస్తుంది. హాయ్ తల్లి, ఏం చేస్తున్నావు? అమ్మా ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, నాకేం పని ఉంటది, టీవీ చూస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేనా వంట ప్రిపేర్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఏం చేసావమ్మా? దోశ చేశాను. అవునా? నువ్వు తిన్నావా? తినలేదమ్మా, తినాలి. సరే సరే. ఇదేంటి, మొన్న నేను చీర కొన్నాను కదా నీకు బర్త్డేకి, అది బ్లౌజ్ కుట్టించావా? లేదమ్మా, అది మా అత్తగారు తీసేసుకుంది. అదేంటమ్మా అత్తగారు తీసుకోవడం ఏంటి? అది నాకన్నా మా వదినకే బాగుంటదంట, అందుకని తీసుకుందమ్మా. మీ వదినకు బాగుండడం ఏంటి? నేను నీకోసం కొంటే. నేను చెప్పానమ్మా, మా అమ్మ చాలా ఇష్టంగా పెట్టిందని, కానీ నాకు ఇంకోటి కొనిస్తానని, వదినకైతే అది చాలా బాగుంటదని తీసుకుంది. ఇంకా నేను ఏమనలేకపోయాను. అవునా? సరేలే, మళ్ళీ చేస్తా. నేను కూడా ఇదే చేశాను కదా, పాపం దివ్య ఎంత బాధపడి ఉంటుందో, నా బిడ్డ ఎంత బాధపడుతుంది, అట్లనే ఇది కూడా బాధపడుతుంది కదా. తప్పి చేసినట్టున్నా దాని చీర లాక్కొని. ఛీ, ఇట్లా చేయొద్దు. దివ్య, అత్తయ్య ఇలారా. వస్తున్నా. చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు, కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. సరే, కర్రీ ప్రిపేర్ చేశాక వెళ్ళి బ్లౌజ్ కుట్టించుకొచ్చుకోని చీరకు. దేనికి? అదే మీ అమ్మ నీకు చీర పెట్టింది కదా, దానికి అన్నారు కదా. వద్దులే అమ్మ, మీ అమ్మ నీకు పెట్టింది వదినకెందుకు, నీ చీర నువ్వే కుట్టించుకో, సరేనా? సరే, అది బాగుంటది కూడా. సరే అత్తయ్య, థ్యాంక్స్ అత్తయ్య. ఓకే అమ్మా.